మనీ పర్స్ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు రచించిన పుస్తకం. ఇందులో ఇది 5వ భాగం. ఇంటి రుణం, సొంత సొమ్ము ఎంత సుఖం. మనం కట్టుకునే ఇంటికి మన సొంత సొమ్ము ఎంత ఉండాలి, బ్యాంక్ ఎంత అప్పు ఇస్తుందనేది చూద్దాం. మార్జిన్ ఎంత, ఎందుకు? మీరు కట్టుకునే ఇంటికి మొత్తం 20 లక్షల రూపాయలు అవుతుందనుకుందాం. అందులో మీ సొంత సొమ్ము ఏమీ లేకుండా 20 లక్షలు బ్యాంక్ అప్పుగా ఇస్తే 2-3 ఏళ్ళు మీరు ఆ ఇంటిలో హాయిగా కాలం గడిపేస్తూ ఇంటి రుణం చెల్లించకపోతే చివరికి బ్యాంక్ ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. దానివల్ల నష్టం బ్యాంకుకే, కానీ మీకేమీ లేనట్లే. పైసా ఖర్చు పెట్టకుండా ఇంటిని కొన్నేళ్ల పాటు అనుభవించే అవకాశం మీకు లభించినట్లే. ఇందులో ఇంటికైనా 20 లక్షల్లో ఓ 6 లక్షలు మీ సొంత సొమ్ము పెట్టుకుంటే మీ ఇంటిని బ్యాంక్ స్వాధీనం చేసుకునే పరిస్థితి మీరు ఖచ్చితంగా రానిచ్చేవారు కాదు. ఇంటికయ్యే మొత్తం ఖర్చులో కొంత మీరు భరిస్తే ఆ ఇంటిపై మీకు ప్రేమ ఉంటుంది. అప్పుడే మీకు అప్పు ఇవ్వడానికి బ్యాంకు ముందుకు వస్తుంది. మీరు పెట్టుకునే డబ్బుని మీ మార్జిన్ అంటారు. ఎంత రుణం, ఎంత మార్జిన్? మీ ఇంటి రుణం మీరెంచుకున్న ఇంటి విలువ, మీ వయస్సు, మీ ఆదాయాలను బట్టి ఉంటుంది. సాధారణంగా 45 ఏళ్లలోపు వారికి 5 ఏళ్ల నికర ఆదాయాన్ని బ్యాంకు అప్పుగా ఇస్తుంది. 45 ఏళ్ళు పైబడ్డ వారికి 4 ఏళ్ల నికర వార్షిక ఆదాయాన్ని అప్పుగా ఇస్తుంది. అయితే ఇంటి రుణానికి మీరు కట్టే వాయిదా సొమ్ము, ఖర్చులన్నీ పోగా మిగిలిన మీ నికర నెలసరి ఆదాయంలో సగం కంటే ఎక్కువ రుణ వాయిదా ఉండకుండా ఉండాలి. అంటే మీ నికర ఆదాయం నెలకు 10,000 రూపాయలైతే మీ ఇంటి రుణకిస్తూ 5,000 రూపాయలు దాటకుండా ఉండాలి. ఎక్కువ రుణం రావాలంటే భార్యాభర్తల ఇద్దరి ఆదాయాన్ని పరిగణిస్తారు. ఇల్లు కట్టుకునేటట్లయితే ఇంటి నిర్మాణంలో మీ మార్జిన్ 30 నుండి 40% వరకు ఉండేటట్లు చూసుకుంటే మీకు సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంటి రుణాన్ని బ్యాంకు దఫలవారీగా విడుదల చేస్తుంది. బేస్మెంట్ అయిన తర్వాత తొలి వాయిదా, స్లాబ్ వేసిన తర్వాత కొంత, గోడలు ఫినిషింగ్ స్టేజీలో కొంత, ఇలా మీ ఇంటి నిర్మాణ దశ చూసిన తర్వాత మీ రుణం వాయిదాలను బ్యాంకు విడుదల చేస్తుంది. ఇంటి నిర్మాణంలో మీ మార్జిన్ సొమ్ము మొత్తం వేచించిన తరువాతనే బ్యాంకు తన రుణాన్ని విడుదల చేస్తుంది. ఇంటి నిర్మాణ అంచనా వ్యాయం ఎలా ఉన్నా ఇల్లు పూర్తయితే గానీ మొత్తం వ్యాయం లెక్కకి రాదు. కాబట్టి ఎక్కువ మార్జిన్కి సిద్ధపడితే తప్ప సుఖంగా ఉండదు. ఇల్లు తమ కలలకు అనుగుణంగా కట్టుకోవాలంటే ముందు సొంత డబ్బులతో స్థలం కొనేసిన తర్వాత 2-3 ఏళ్లలో ఇంటి నిర్మాణానికి కావలసిన మార్జిన్ను సిద్ధం చేసుకుని రుణం కోసం బ్యాంకుకు వెళ్ళడం మధ్యతరగతి వారికి ఉత్తమం. సొంత సొమ్ము లేకుండా ఇంటి కోసం తొందరపడకండి. మీరు తీసుకునే ఇంటి రుణ వాయిదా మీరు ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దెకు రెట్టింపు ఉంటే పెద్ద ఇబ్బంది ఉండదు. అల్పాదాయ మధ్యతరగతి వారికే ఈ సలహా. తక్కువ వడ్డీకి లభించే బ్యాంకు రుణం మంచి పొదుపు మార్గం. అధిక వడ్డీకి బయట అప్పు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇల్లు గుల్లవడం ఖాయం. రెండో ఇంటికి తొందర ఎందుకు? బిడ్డకు మధ్య వ్యవధి ఉండాలని వైద్యులు సలహా. ఇంటికి మధ్య దూరం ఉండాలనేది ఆర్థిక ఆరోగ్య సలహా. ఇంటికి మధ్య దూరం 2 రకాలు. 1 2 ఇళ్ల మధ్య ఉండాల్సిన భౌతిక దూరం. 2 మొదటి ఇల్లు కట్టిన తర్వాత రెండో ఇంటి నిర్మాణానికి ఉండవలసిన కాల వ్యవధి. ఈ 2 వ్యవధులు ఆరోగ్యరీత్యా, ఆర్థిక రీత్యా అవసరమైనవే. ఇంటి స్థలంలో అంగుళం కూడా వదలకుండా ఇల్లు కట్టేసేసి స్థలాన్ని ఎక్కువగా వినియోగించుకున్నట్లు భ్రమపడతారు కొందరు. వాస్తవానికి మనిషి బ్రతకడానికి కావలసిన విలువైన వస్తువు గాలే.
గాలి, వెలుతురు ధారాళంగా లభించే ఇంట్లో ఉన్నవారే నిజమైన హాయిని, ప్రశాంతతని అనుభవించగలరు. గాలి ఆడని ఇరుకు గదుల్లో నివసించేవారు మానసికంగా ఎక్కువ ఒత్తిడికి గురవుతారని, అటువంటి వారు అనారోగ్యానికి గురైతే త్వరగా కోలుకోవడం కష్టమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంటి చుట్టూ కనీసం ప్రదక్షిణ చేసేంత స్థలం వదలాలని పెద్దలు చెప్తారు. పగలు లైటు వేసుకునే అవసరం లేని ఇల్లు, రాత్రి కరెంటు పోయినా సహజమైన గాలితో హాయిగా నిద్రపట్టే ఇల్లు నిజమైన ఆనంద నిలయం. గాలి కోసం వదిలే స్థలము వినియోగించుకున్నట్లేనని గుర్తించాలి. ఇంటి చుట్టూ 4 అడుగులు వదలడం మన మానసిక స్వేచ్ఛ, ప్రశాంతత కోసం మనం పెట్టే పెట్టుబడి. ఇక రెండో ఇల్లు ఎప్పుడు కట్టాలో చూద్దాం. మొదటి ఇల్లు మనం పనిచేసే ప్రాంతానికి దగ్గరగా మన కోసం కట్టుకుంటాం. దీనికోసం అయ్యే ఖర్చుల్ని వడ్డీ లెక్కలతో పోల్చుకుని బాధపడం. కానీ రెండో ఇల్లు పూర్తిగా కమర్షియల్ నిర్ణయం. దానినో పెట్టుబడి మార్గంగా అద్దెల ఆదాయం కోసమే తలపెడతాం. భవిష్యత్తులో ఇంటి విలువ పెరిగే అవకాశం, మంచి అద్దె గిట్టుబాటయ్యే ప్రాంతాన్ని రెండో ఇంటి కోసం చూడాలి. మొదటి ఇల్లు బ్యాంకులో అప్పు తీసుకుని కట్టుకున్నవారు సాధారణంగా రెండో ఇల్లు కూడా అప్పుతోనే కడతారు. 2 ఇంటి రుణాలకు చెల్లించే వాయిదా మొత్తం అద్దెలతో సహా వచ్చే మన ఆదాయంలో 50% మించకుండా చూసుకోవాలి. మొదటి ఇంటి నిర్మాణం తరువాత 4-5 ఏళ్ళు ఆగితే కానీ పెరిగిన జీతం రెండో ఇంటి రుణం వాయిదా మొత్తానికి సరిపోదు. మొదటి ఇంటి నిర్మాణం తరువాత 4-5 ఏళ్ళు ఆగితే కానీ పెరిగిన జీతం రెండో ఇంటి రుణం వాయిదా మొత్తానికి సరిపోదు. సమీప భవిష్యత్తులో అమ్మాయి పెళ్ళి, పిల్లల చదువులకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటే వాటి కోసం దాచుకున్న సొమ్మును ముట్టుకోకుండా మిగిలిన డబ్బునే రెండో ఇంటి కోసం వినియోగించండి. ఇల్లు కట్టకపోయినా నష్టం లేదు, కానీ పెళ్ళి, చదువులు, వాయిదా వేయలేని అవసరాలు. రెండో ఇంటి కోసం మనం పెట్టుకోవలసిన మార్జిన్ మొత్తాన్ని మనం పొదుపు చేసుకున్న సొమ్ము నుంచే వినియోగించాలి. ప్లాటు అమ్మటం ద్వారానో, చివరిలో వచ్చే మొత్తమో, బ్యాంక్ ఆర్డీ, ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ సొమ్మునో మార్జిన్ మనీ కోసం వినియోగించాలి. కానీ ఆకస్మిక ఖర్చుల కోసం మనం రిజర్వుగా పెట్టుకున్న మొత్తాన్ని రెండో ఇంటి కోసం వినియోగించవద్దు. ఇంటి రుణం వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం కంటే చాలా అధికంగా ఉన్నప్పుడు కూడా రెండో ఇంటిని కొన్నాళ్ళు వాయిదా వేయవచ్చు. ఆదాయపు పన్ను రాయితీలున్న అధిక వడ్డీ రేట్లతో ఇంటి రుణం భారమే. రెండో ఇల్లు అంటే వేరే చోట కట్టే ఇల్లొక్కటే కాదు, పై అంతస్తు కూడా రెండో ఇల్లుగానే భావించాలి. ఒక ఇల్లు కట్టగానే ఇంటి నిర్మాణంలో మెలకువలన్నీ తెలిసాయి, ఎంతో అనుభవం వచ్చేసిందని రెండో ఇంటి కోసం ఆలోచిస్తుంటారు కొందరు. సులువుగా లభిస్తున్న ఇంటి రుణాలు వారి కోరికలకు ఆజ్యం పోస్తున్నాయి. నిజానికి నిత్యవసరం కాని రెండో ఇల్లు పెట్టుబడి సాధనంగా ఎంతవరకు మీకు సహాయపడుతుందో నిష్పక్షపాతంగా ఆలోచించి నిర్ణయానికి రండి. అద్దెల ఆదాయం కోసమే ఇల్లు కట్టుకునేవారు నివాస గృహాల బదులు కమర్షియల్ భవనాలు కొంటే అద్దెలు ఎక్కువ వస్తాయి. వాణిజ్య నివాసాల బ్యాంకు రుణాలకు వడ్డీ ఎక్కువ, ఆదాయపు పన్ను రాయితీలు రావు. సో 5వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.